రోజు 4వ రోజు గురుచరిత్ర 4వ అధ్యాయం చదువుకుంటున్నాం మనం. రైట్. ఈ 4వ అధ్యాయంలో సృష్టి యొక్క పరిచయము, సప్త ఋషుల యొక్క జననము, అనసూయమాత యొక్క పాతివృత్య మహిమ యొక్క వర్ణనము, దత్తాత్రేయుల వారు ఈ భూమిపైకి అవతరించుట అనే విధానాన్ని మనము ఈ 4వ అధ్యాయంలో తెలుసుకుంటాం. జై గురుదత్త. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పాద శ్రీ వల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. రైట్. నిన్న 3వ అధ్యాయం మనం ఏం తెలుసుకున్నాము? ఏకాదశి వ్రతం గురించి తెలుసుకున్నాము. అంబారీషుని యొక్క కథలో ఏకాదశి వ్రతం గురించి తెలుసుకున్నాము. ఆ ఏకాదశి వ్రతం వల్ల ఏం జరుగుతుంది? దుర్వాస మహర్షి వచ్చి ఆ ఏకాదశి వ్రతం చేస్తున్న అంబారీషుని పరీక్షించడానికి వచ్చిన తరుణంలో, ద్వాదశి పారణ చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో దుర్వాస మహర్షి వస్తే, ఆ దుర్వాస మహర్షిని గంగా నదికి స్నానం చేసి త్వరగా రమ్మని పంపిస్తే వారు లేటుగా రావడంతో ఈ ద్వాదశి పారణ పూర్తి అయిపోతుందని అక్కడే ఉన్న గురుస్వరూపులందరి నుంచి ఆమోదం తీసుకుని గంగాజలాన్ని స్వీకరిస్తాడు అంబారీషుడు. ఆ తరుణంలో దుర్వాస మహర్షి రావడము, అతన్ని పరీక్షించడము, అతని మీద కోపగించి శాపం ఇవ్వడము, ఆ శాపం ఇచ్చే సందర్భంలో శ్రీనారాయణ స్వామి వారి మధ్యలోకి వచ్చి దుర్వాస మహర్షి అంబారీషి మహర్షికి రాజర్షికి ఇచ్చిన ఆ శాపాన్ని తనకు ప్రసాదించవలసిందిగా దుర్వాస మహర్షిని ప్రార్థిస్తాడు. దుర్వాస మహర్షి సరే, ఇదేదో మానవుల యొక్క మంచిగా జరుగుతుందని చెప్పేసి, ఓ మహావిష్ణువు, నీవు దశావతారాలు అవతరించి పలు రకాల రూపాలతో దశావతారాలు అవతరించి ఆయా అవతారాల్లో ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నావో మానవులకు శుభం కలిగేది ఆ కార్యం చెయ్యి అని చెప్పి దుర్వాస మహర్షి అంగీకరిస్తాడు. తన యొక్క శాపాన్ని విష్ణుమూర్తికి బదిలీ చేస్తూ అంబారీషుడి నుంచి. అంటే ఒక భక్తుడి యొక్క తీవ్ర సంకల్పము, తీవ్ర భక్తి ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు కష్టకాలంలో సహాయం చేస్తాడు అని మనము ఈ ఏకాదశి వ్రత కథ నిమిత్తం తెలుసుకోవచ్చు. ఈరోజు మహాశివరాత్రి ఉపవాసం చేస్తున్నాము, జాగరణ కూడా చేస్తున్నాం రాత్రికి. ఈ ఉపవాసము, జాగరణ మనల్ని శరీర శుద్ధి, ఉపవాసం ద్వారా శరీర శుద్ధి, జాగరణ ద్వారా మనస్సు శుద్ధి జరుగుతుంది. నీటిలోకి వెళ్ళిపోండి అమ్మా. జాగరణ శుద్ధి జరుగుతుంది. ఈ జాగరణ వల్ల మనసు శుద్ధి జరుగుతుంది. ఇవి ఎంత భక్తితో చేస్తామో, భగవంతుని మీద ఎంత భక్తితో చేస్తామో అన్న దాని మీద ఆధారపడుతుంది తప్ప ఉపవాసం చేస్తూ మన యొక్క భౌతిక కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడం కాదు. ఉపవాసము, ఉప అంటే పక్కన, వాసం అంటే కూడి ఉండడము. దేంతో కూడి ఉండడము? భగవంతునితో కూడి ఉండడము ఉపవాసము. ఉప అంటే పక్కన, వాసం అంటే కూడి ఉండడము, ఉపవాసము. భగవంతునితో కూడి ఉండడము ఉపవాసం. ఇక జాగరణ ఎందుకు చేస్తాము అంటే, ఈ శివరాత్రి
ఈ శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తామంటే శివుని యొక్క లింగోద్భావము జరిగిన రోజు, శివ పరమాత్మ అవతరించిన రోజు, లేదు శివ పరమాత్మ ఉద్భవించిన రోజు, లేదా శివ పరమాత్మ తన యొక్క బహిర్గతమైన రోజు, అంతర్గతం నుంచి బహిర్గతమైన రోజు శివరాత్రి. ఓకేనా? ఈ అవతరణ ఎందుకు? లింగోద్భవం అంటే ఏమిటి? రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి, పార్వతీ పరమేశ్వర కళ్యాణము జరిగింది అంటారు. రెండు, శివుడి భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు అంటారు. లేదు శివుడు జన్మించాడు అంటారు. లేదు లింగోద్భావం జరిగింది అంటారు. ఏదేమైనా సరే రకరకాల కథలు దీని గురించి ఉన్నాయి. విషయం ఏంటంటే మూడు విధాలుగా తీసుకోవచ్చు మనము. భూమి పార్వతీదేవి, ఆకాశము పరబ్రహ్మ స్వరూపం. భూమి ఆకాశాల కలయిక లింగోద్భావం. ప్రకృతి పురుషుడు. ప్రకృతి అనేది భూమి, పురుషుడు పరమాత్మ. ప్రకృతి పురుషుల యొక్క కలయిక లింగోద్భావం, శివలింగం వచ్చింది. శివలింగము ఆకారం కాదు, సాకారం కాదు. ఇది నిర్గుణోపాసనకు సంబంధించింది. ఎందుకంటే ఒక విష్ణువు తీసుకోండి, 2 చేతులు లేదంటే 4 చేతులు. విష్ణువు 4 చేతులతో ఉంటాడు, కృష్ణుడు 2 చేతులతో ఉంటాడు, రాముడు కూడా 2 చేతులతో ఉంటాడు, 2 కాళ్ళతో ఉంటాడు. ఒక తల, 2 కళ్ళు, ముక్కు, చెవులు, అన్ని అవయవాలతో కూడి ఉంటారు. శివుణ్ణి తీసుకోండి, తను కూడా ఆకారంతోనే ఉంటాడు. అది లింగం తీసుకుంటే, శివలింగాన్ని తీసుకుంటే అది ఆకారంగా ఉన్నట్టుంటుంది కానీ నిరాకార తత్వం. ఎందుకంటే దానికి చెవులు లేవు, కళ్ళు లేవు, ముక్కు లేదు, నోరు లేదు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఒక పాదం మట్టం కింద ఉంటుంది, ఒక పైన ఒక గోపురం కింద ఉంటుంది. అందుకే అది నిరాకార తత్వము. నిరాకార అంటే నిరాకార, ఆకారం లేనిది నిరాకారము. నిరాకార తత్వానికి చిహ్నము శివలింగము. శివలింగము శివుడు కాదు, శివలింగం శివ పరమాత్మ కాదు. శివలింగము అంటే అది ఒక ఆత్మకు సంబంధించింది ఆకారము. ఆత్మ కనబడదు కాబట్టి, ఆకారం కనబడుతుంది కాబట్టి, ఇక్కడ ఆకారం సాకారమైంది. సాకారంలోకి నిరాకారంలోకి వెళ్ళడానికి, ఆకారంలోంచి నిరాకారంలోకి వెళ్ళడానికి శివలింగం ఉద్భవించింది. అదే లింగోద్భావం. అదే శివుడు ఉదయించాడు, లేదు శివుడు ఉద్భవించాడు, లేదంటే శివుడు పుట్టాడు. రకరకాలుగా దానికి ఎంతో మంచి మంచి మాటలు మనం చెప్పుకోవచ్చు. ఇంకా పరబ్రహ్మ స్వరూపం ఎక్కడుంటాడు అనుకున్నాం మనము? చీకటిలో ఉంటాడు. మన దృష్టిలో చీకటిలో ఉంటాడు. ఆ చీకటి ఏదైతే ఉందో అది వెలుగు. ఆ చీకటి ఏదైతే ఉందో జ్ఞానము. మనం ఆక్యుప్రాలు నేర్చుకున్నాము. ఇంగ్ యాంగ్ పరబ్రహ్మ స్వరూపము. ఇంగ్ యాంగ్ ఏమైతుంది? యాంగ్ ఏంటది చెప్పండి ఒకసారి. నేర్చుకున్నారు, ఆక్యుప్రాలు నేర్చుకున్నారు ఎవరున్నారు? యాంగ్ ఏమిటి? ఉద్భవించింది, పుట్టింది, అది యాంగ్. ఇన్ పుట్టి ఉంది లోపల. పరబ్రహ్మ స్వరూపం ఇన్ లోపల ఉంది, ఆకార రహితంగా, ఆకారం లేకుండా శూన్య స్థితిలో, జీరో వరల్డ్లో ఉంది. అక్కడి నుంచి ఆకార రూపంలో వచ్చేసాడు పరబ్రహ్మ స్వరూపం. ఆ ఆకార రూపంలో ఉండిపోకుండా మరలా నిర్గుణోపాసనలో తీసుకెళ్ళడం కోసం శివలింగం వచ్చింది. అది ఆత్మలింగము, అదే స్వయంభూలింగము.
తాను తన నిజస్థితి ఏదైతే ఉందో అది శివలింగము. పరబ్రహ్మ స్వరూపము తాను ఏదైతే నిజస్థితిలో ఉందో అది శివలింగము. తాను జ్ఞానంలో ఉంది, చీకటిలో జీరో వరల్డ్లో జ్ఞానంలో ఉంది. ఆ జ్ఞానంలో ఉండడమే వెలుతురు. ఇప్పుడు మనం అనుకునే వెలుతురు అంతా కూడా చీకటితో సమానము. ఇదంతా కళ, ఇదంతా మిథ్య, ఇదంతా ఆకారము లో ఉన్న మిథ్య. ఎందుకు? ఈ ఆకారము ఆకారం ఉన్నట్టుగా ఎప్పటికీ ఉండదు, మారిపోతూ ఉంటుంది. మారిపోతుంది కాబట్టి సత్యం కాదు, ఇది అసత్యము. భగవత్ స్వరూపం నిరాకార స్వరూపము. ఆ నిరాకార స్వరూపాన్ని చూపించడం కోసము శివలింగంగా మనకి భూమి మీద ఉద్భవించాడు, భూమి మీద పుట్టాడు, అది సృష్టిలో పుట్టాడు. ఏదైనా మీరు చెప్పుకోవచ్చు. ఏదైనా సరే తాను ఉంటేనే ఏదైనా సరే. ఇప్పుడు మనకు శివుడు కనబడినా, విష్ణువు కనబడినా, శివలింగం కనబడినా, ఏది కనబడినా సరే ఎవరికి కనబడుతుంది? ఈ దేహానికి కనబడుతుంది. ఈ దేహం దృష్టి ద్వారా, చూపు ద్వారా చూస్తుంది. ఆ దృశ్యాన్ని చూపు ద్వారా చూస్తుంది. సరే, చూపు ద్వారా చూస్తుంది అని చెప్పడం, చూపు చూస్తుందా, కన్ను చూస్తుందా? కంటిని చూసే విధంగా ప్రకాశింపజేసే లోపల ఒకటి ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మ యొక్క జాగృతే ఈ జాగరణ. అర్థమైందా? ఆ యొక్క ఆత్మ జాగృతే ఈ జాగరణ. మరి ఒక శివరాత్రి రోజున మీరు జాగరణ ఉంటారా అంటే, ఒక్క శివరాత్రి రోజునే కాదు, శివరాత్రి రోజు రాత్రిపూటే కాదు, నిరంతర జాగరణలో ఉండాలి. జాగృతిలో కూడా జాగరణలో ఉండాలి. అదే ఎరుక, అదే సుషుప్తి అవస్థ. నిరంతరం కూడా జాగృతిలో జాగరణలో ఉండడమే శివరాత్రి. ప్రతిరోజు శివరాత్రి అయి ఉండాలి. డే అండ్ నైట్ కూడా శివరాత్రే. అప్పుడు తన యొక్క జీవత్వం నుంచి ఆత్మతత్వం వైపుకి మనసు మారుతుంది. జీవుడే మనస్సు, జీవుడే ఆత్మ, జీవుడే మనస్సు. మనసుగా ఉన్న తాను, జీవుడుగా ఉన్న తాను ఆత్మగా మారుతుంది. ఆత్మ పరమాత్మ ఒకటే, అన్ని ఒక్క స్థితిలో వెళ్ళిపోతాయి. తర్వాత ఆకారంలోంచి నిరాకార తత్వంలోకి వెళ్ళడానికి మనము ఈ శివరాత్రిని జాగరణ చేస్తున్నాము. అందుకోసము శివ పరమాత్మకి, పార్వతీమాతకి కళ్యాణం చేస్తుంటాము. ఎందుకు కళ్యాణం చేస్తుంటాము? పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణము సృష్టి ఆరంభము. ప్రకృతి పార్వతీమాత, ఆ పార్వతీమాతే పాదం రూపంలో వచ్చేసింది. శివ పరమాత్మ ప్రకృతి పురుషుడు, ఆ పురుషుడు లింగ రూపంలో వచ్చాడు, అదే శివలింగం. ఓకే, రైట్. ఈరోజు గురు చరిత్రలో 4వ అధ్యాయం చదువుకుంటాం. శిష్యుడగు నామదారుకుని విన్నపమును ఆలకించిన సిద్ధయోగి మిక్కిలి ప్రసన్నుడై ఇట్లు చెప్తున్నాడట. శిష్య చూడమని, నీవు ధన్యుడవు, నీ వాక్కు ధన్యమైనది. శిష్య చూడమని, నీవు ధన్యుడవు, నీ వాక్కు ధన్యమైనది. గురుడి చరణముల యందు నీకు కలిగిన భక్తి ఎంతో ప్రశంసనీయమైనది. నీవు ప్రశ్నించిన తీరు ఎంతయో విన్నదగినది. జిజ్ఞాసతో నీవు అడిగిన వెంటనే అందుకు తగిన వృత్తాంతమంతయో ఆది నుండి అంత్యము వరకు నా మదిలో కదలాడినది. ఉత్తమ ప్రశ్నను అడిగితివి. అసలు ఏ ప్రశ్న అడిగాడు అన్న దాని గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, నామధరుడు అడుగుతున్నాడు, మహాత్మా అట్టి వినోదాత్మకమైన కథను, ఏ వినోదాత్మకమైన కథను? అత్రి అను మహర్షికి అనసూయను పేరుగల పతివ్రత శిరోమణి భార్యగా ఉండెను. ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా త్రిమూర్తులు ఒకనాడు కపట వేషములో ధరించి
వారి ఇంటికి అతిథులుగా వచ్చి, ఎవరింటికి? అత్రి మహర్షి ఇంటికి వచ్చారు. అత్రి మహర్షి లేని సమయంలో అత్రి మహర్షి ఇంటికి వచ్చారు త్రిమూర్తులు సతీ అనసూయని పరీక్షించదలచి. అప్పుడు సతీ కపట వేషంలో వస్తే ఆ కపట వేషధారుని చూసి ఆమె, వీరు మామూలు మనుషులు కారు, ఎలాగా దేనికి అడుగుతారు? మాకు భిక్ష అందేహి అని అన్నం అడిగితే, ఆ అన్నము వడ్డించే సమయంలో నువ్వు వివస్త్రగా ఉండి నాకు అన్నాన్ని వడ్డించాలి, ఇది మా యొక్క వ్రత దీక్ష అంటే, అప్పుడు ఆవిడ అనుకుంటుంది, వీరు మామూలు మాత్రులు కాదు, ఏదో మొత్తం మీద కాంతి స్వరూపులు వీరు అని చెప్పేసి, నేనే గనక నిజమైన అత్రి మహర్షికి భార్యనైతే గనక నా యొక్క పాతివ్రత్య వ్రతము భంగం కాకుండా వీరు నాకు మంచి చేయాలి అని కోరుకోగానే వీరు ముగ్గురు కూడా పసిబెట్టులా మారిపోయారనమాట. అప్పుడు ఆమె వ్యవస్థగా ఉండి ముగ్గురికి పాలిస్తుంది. ఆ విధంగా జరిగిందనమాట. అప్పుడు ఈయన సిద్ధములను అడుగుతున్నాడు నామధారకుడు, మహాత్మా అట్టి వినోదాత్మకమైన కథను పూర్తిగా, మామూలుగా నాకు చెప్పి వదిలేశారు, అలా కాకుండా వినోదాత్మకమైన కథను పూర్తిగా వివరించండి నాకు అని అడిగితే, అప్పుడు దీని గురించి ఈరోజు చెప్తున్నాడు అనమాట. నువ్వెంతో భక్తిపూర్వకంగా అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా సావధానం నేను. నీవు ప్రశ్నించిన తీరు ఎంతయో యొన్నదగినది. జిజ్ఞాసతో నీవు అడిగిన వెంటనే అందుకు తగిన వృత్తాంతమంతయు ఆది నుండి అంచెము వరకు నా మదిలో కథలు నడుతున్నది. ఉత్తమమైన ప్రశ్న అడిగితివి, అందుకుగాను సృష్టి ఆది మొదలుకొని, అంటే అత్రి మహర్షి పూర్వీకుల పరంపరను గూర్చి పూర్తిగా చెప్పుతున్నాను సావధానంగాను. అసలు అత్రి మహర్షి ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క పూర్వీకుల గురించి కూడా నేను పూర్తిగా వివరీకరిస్తున్నాను, జాగ్రత్త వినని చెప్పి చెప్తున్నాడు. సృష్టికి పూర్వము అంతటా జలమయంగా ఉండెను. అందుకు అపోనారాయణుడు అనే శృతి వాక్యము, అపోనారాయణ అనే శృతి వాక్యం. అపోనారాయణుడు సర్వవ్యాపకుడు, సర్వత్రా పరిపూర్ణుడై ఉండెను. సృష్టికాలము సమీపించుటంచడనే ఆయనకు సృష్టి రచన చేయవలని సంకల్పం కలిగినది. చూడండి, ఇక్కడ నారాయణుడి ఏమన్నాడు? అపోనారాయణ. అపోనారాయణుడు ఎవరట? సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అంటే మొత్తం అంతటా తానే అయి ఉన్నవాడు అని సర్వవ్యాపకుడు. సర్వత్రా పరిపూర్ణుడై ఉన్నవాడు, పూర్ణుడు కాదు పరిపూర్ణుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటిని కలిగి ఉన్నవాడు పరిపూర్ణుడు అంటే. ఇక ఇప్పుడు తాను ఆలోచిస్తున్నాడు, సృష్టి రచన చేయాలని సంకల్పం కలిగిందట తనకి. ఆ నారాయణుడికి వెంటనే హిరణ్యవర్ణము అనగా ఒక బంగారు రంగుతో మిరియుచున్న అండం ఏర్పడిను. బంగారు రంగుతో మెరుస్తున్న ఒక అండం ఏర్పడిందట. ఆ అండమే బ్రహ్మాండము. అండమే బ్రహ్మాండమట. అట్టి ఆ బ్రహ్మాండము, హిరణ్య గర్భము బ్రహ్మాండము ఒక దేవతా సంవత్సర కాల పర్యాంతము. ఒక దేవత సంవత్సర కాల పర్యాంతం అంటే ఏంటి? మానవుల యొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినముతో సమానమాట. మానవుల యొక్క ఒక సంవత్సరము దేవతలకు ఒక దినముతో సమానము. కాబట్టి మనుషుల యొక్క 360 సంవత్సరాల కాలము దేవతలకు ఒక సంవత్సరమగును. 360 సంవత్సరాల కాలము దేవతలకు ఒక సంవత్సరము. మనిషికి ఒక సంవత్సర కాలము, దేవతలకు ఒక దినము. 360 సంవత్సరాల కాలము దేవతకి ఒక సంవత్సరము. దీనినే దేవతా సంవత్సరం అని అంటారు. హిరణ్యమగు బ్రహ్మాండ పిండము ఒక దేవతా సంవత్సర కాల పర్యంతము జలమనందే ఉంది. మామూలుగా మనకి స్త్రీ గర్భంలో పిండం ఎన్నాళ్ళు ఉంటుంది? కడుపులో గర్భంలో 9 నెలలు ఉంటుంది. ఈ బ్రహ్మాండ పిండము ఎంతకాలం ఉందట? ఒక దేవతా సంవత్సర కాల పర్యంతము జలమునందే ఉంది. అంటే 360 సంవత్సరాల పాటు జలమయంలో ఉందట ఆ పిండము. అనంతరము అది 2 ముక్కలుగా పగిలి, ఒక ముక్క ఆకాశం కింద, మరొక ముక్క భూమి కింద ఏర్పడిందట. చూడండి,
ఒక మొక్క ఆకాశం కింద, ఒక మొక్క భూమి కింద ఏర్పడింది. అంటే పరబ్రహ్మ స్వరూపము ప్రకృతి, పురుషుడు ప్రకృతి, ఇలా రెండు విధంగా విడిపోయిందట అది. అందులో నుండి చతుర్ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు రజోగుణముతో ఉద్భవించి హిరణ్య గర్భుడు అనే పేరుతో వ్యవహరింపబడిను. మనము యోగ రహస్యాల్లో పొత్తుకడు ప్రాణాయామం చేస్తాం. హిరణ్య గర్భ సంయోగ క్రియ, ఇది రజోగుణంతో జరుగుతుంది. అందులో ఓంకారం పంపించడంతో పరబ్రహ్మ స్వరూపం గెలుతుంది. అది ఆ పరబ్రహ్మ స్వరూపం తన యొక్క నిజతత్వాన్ని రజోగుణంతో బ్రహ్మదేవుని సృష్టించాడనమాట. హిరణ్య గర్భం నుంచి, బ్రహ్మాండ పిండంగా ఉన్న తనని హిరణ్య గర్భం నుంచి రజోగుణంతో బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు రజోకారణ కార్యముతో 14 భువనములను నిన్నటి క్లాసులో నేర్చుకున్నాగా, 2వ అధ్యాయంలో నేర్చుకున్నాగా సృష్టిరచన చేయమని చెప్పాడు విష్ణుమూర్తి. అది ఇక్కడ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు రజోగుణ కార్యంతో 14 భువనములు, 10 దిక్కులు, మనస్సు, వాక్కు, కాలము, కామ క్రోధాదులు రచించాడట. చూడండి, 14 భువనాలు, 10 దిక్కులు, మనస్సు, వాక్కు, కాలము, కామ క్రోధాదుల్ని సృష్టించాడు. తదుపరి ఏం చేసేటగా సృష్టిని విస్తరించడానికి గాను బ్రహ్మదేవుడు తన మానసిక సంకల్పముతో 7 కుమారులను సృష్టించెను. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మానసిక సంకల్పముతో 7 కుమారులను సృష్టించెను బ్రహ్మదేవుడు. మీకు ప్రతిరోజు క్లాసులో చెప్తున్నాను, మనిషి తన సృష్టి మొత్తము మానసికంగానే సృష్టి రచన చేసుకుంటున్నాడు. అంటే ఇవాళ ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి నిద్ర లేగడం అంటే మనస్సు ఉద్భవించిందనమాట. మనస్సు ఉద్భవించిన క్షణం నుండి సాయంత్రం వరకు ఏ కార్యాలు చేయాలనేది తన రచన చేసుకుంటాడు. మానసికంగా సంకల్పము చేసుకుంటాడు అన్నమాట. మానసికంగా రచన చేసుకుంటాడు. సాయంత్రంలోపు ఈ పని చేయాలి, సాయంత్రంలోపు కంచోపులు ఈ పని చేయాలి, ఆ కంచోపులు ఈ పని చేయాలి, ఆ కంచోపులు ఈ పని చేయాలని మానసికంగానే తన సంసారాన్ని, తన సృష్టిని చేసుకుంటున్నాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఇక్కడ ఏం చేశాడు, తన యొక్క సంకల్పంతో 7 కుమారులను సృష్టించాడు. అందులో 1 మరీచి, 2 అత్రి, 3 అంగిరస, 4 పులస్య, 5 పులహ, 6 క్రతు, 7 వశిష్ఠుడు అను వారిని 7 సృష్టించాడు మానసికంగా. వారు బ్రహ్మ మానసపుత్రులుగా ఉద్భవించి 7 ఋషులుగా పేరుగాంచారు. వారు 7 బ్రహ్మ మానసపుత్రులట. తన యొక్క మానసం నుంచి పుట్టాడు. మరి ఇక్కడ వీరు పుట్టడానికి సరస్వతి మాత ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ సరస్వతి మాత ఎవరు అంటే తన మనస్సే. బ్రహ్మదేవుడి సరస్వతి మాత ఎవరు? సృష్టి జరగాలంటే స్త్రీ పురుషుడు ఉండాలిగా, కానీ ఇక్కడ స్త్రీ లేదు, కేవలం పురుషుడు మాత్రమే ఉన్నాడు. ఎలా మరి ఉద్భవించారు 7 అంటే మానసిక సంకల్పంతో వచ్చేసారు ఇక్కడ. అంటే మనస్సు ఎంత గొప్పదో చూడండి. దేనైనా సృష్టించేయగలదు మనస్సు. సరే, ఇప్పుడు నామధారక బ్రహ్మ యొక్క మరీచాది 7 కుమారుల్లో 2వ వాడొకడు అత్రి మహర్షి. అత్రి మహర్షి యొక్క వంశవృక్షమును మూలము నుండి ప్రపంచము నందు గురు పరంపరంగా ఏర్పడింది. అత్రి మహర్షి నుంచే 2వ వాడు అత్రి మహర్షి నుంచే వంశపరంపర్యంగా ప్రపంచంలో మూల గురువు అనేది ఏర్పడింది. వంశవృక్షము, మూల గురువు అనే వంశవృక్షం మొదలైంది ప్రపంచానికి. ఓయి భాగ్యవంతుడా నామధారక, జగత్తునందు ఏర్పడిన గురు పరంపరను గూర్చి చెప్పుతున్నాను, శ్రద్ధగా విను. అసలు జగత్తులో గురు పరంపర ఎలా మొదలైందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినని చెప్తున్నాడు. ఏమని? అత్రి మహర్షికి అనసూయ అనే పేరు గల భార్య కలదు. ఆమె సాటిలేని పతివ్రత శిరోమణి. అంతేకాదు, ఆమె సాక్షాత్ జగదాంబికయే.
ఆమె మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్ పార్వతీదేవియే, జగదాంబికే, శక్తి మాతే ఆమె. ఆమె ఎలా ఉంటుందట? తెల్లని చంద్రునికి తల్లి అయిన ఆమె యొక్క అపురూపమైన సౌందర్య లక్షణములను గూర్చి వర్ణించి చెప్పుటకు ఎవ్వరి తరము కాదు. చంద్రుడి యొక్క సౌందర్యాన్ని ఎవరిని చెప్పగలరని చెప్పలేరు. అట్లాంటి చంద్రుని యొక్క సౌందర్యాన్ని చెప్పలేకపోతున్నారంటే చంద్రుని యొక్క తల్లి ఇంకెంత అందంగా ఉంటుందో చూడండి. అంత గొప్ప అపురూప సౌందర్య లక్షణాలు కలిగి ఉందట ఆమె. ఇంకా ఆమె యొక్క పతి సేవ పరాయణత్వం గురించి దేవేంద్రులు, సురాసురులు అందరూ కూడా భయపడుతుంటారు. దేవేంద్రులు, రాక్షసులు కూడా భయపడుతుంటారట ఆమె యొక్క పతివ్రత ధర్మాన్ని గురించి, పతివ్రత పరాయణతత్వం గురించి. ఇంకా ఆమె తమ యొక్క స్వర్గలోక ఐశ్వర్యములను కొల్లగొట్టుడేమోనని చింతించేవారట. దేవేంద్రుడు, బ్రహ్మదేవతలు అందరూ కూడా భయపడేవారట. ఈమె మా యొక్క ఐశ్వర్యాన్ని కూడా కొల్లగొట్టేస్తుందేమో, అంత గొప్ప పాతివ్రత్యం వహిస్తుంటుంది కాబట్టి పరబ్రహ్మ స్వరూపం మా సీటు ఆవికి చేస్తాడేమో అన్న విధంగా కూడా భయపడేవారట. అందువలన ఇంద్రాది దేవతలందరూ కూడా కలిసి అసలు దేవుళ్ళు ఎవరు, దేవతలు ఎవరు, మానవులు మనం ఎవరు? మన యొక్క భక్తి విశ్వాసాలకి మొత్తం లోకమంతా గదగదలాడుతుంది. ఇంకా భక్తి చేసే విధానము మనుషులు తప్ప దేవీ దేవతలకు ఎవరికి లేదట. అంత గొప్ప భక్తి చేసే విధానం. అసలు భక్తి అంటే వాళ్ళకి తెలియదు పూర్తిగా. అందుకోసమే దేవీ దేవతలు కూడా భూమి మీద అవతరించేస్తుంటారు భక్తి చేయడం కోసం. భక్తి చేయడం కోసము దేవీ దేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చేస్తుంటారు. ఎందుకంటే భూమి మత్స్యలోకం కాబట్టి, మాయతో కూడి ఉంటుంది కాబట్టి మాయలోంచి భక్తి పుట్టుకొస్తుంది. పైన అక్కడ మాయ లేదు, అంత ఆనందం ఉంటుంది అక్కడ. భక్తి చేయడానికి లేదు. ఆ భక్తి చేయడం కోసం భూమి మీదకి వచ్చేస్తారు దేవీ దేవతలందరూ కూడా. ఈ భూమి మీద ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపం ప్రత్యక్షమవుతుంది. అంత గొప్ప విశేషం మన యొక్క భూమి. అందులో భరతఖండం ఇంకా గొప్పది. ఇంకా ఇప్పుడు ఈ ఇంద్రాది దేవతలందరూ కలిసి త్రిమూర్తుల వద్దకు వెళ్ళారట. ఏమని? అనసూయ అత్రి ఋషి దంపతులను గూర్చి దేవేంద్రుడు వారికి ఇట్లు వినవించాడు. ఎవరికి? త్రిమూర్తుల వద్దకు వెళ్ళి దేవేంద్రుడు చెప్తున్నారట. ఏమని? త్రిమూర్తులారా, అత్రి మహర్షి ధర్మపత్నియకు సతి అనసూయ ఆచరించడి సదాచారము, పతిసేవ, అతిథి పూజ వర్ణనాతీతము, అమోఘమైంది, అగమ్యము. ఆమెను గూర్చి వివరించి చెప్పుటకు నేను అసక్తుడను. ఆమె తన మనోవాక్య కర్మలను పూర్తిగా సమర్పించి, మనోవాక్యాయ కర్మలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ కూడా సమర్పిస్తుంటదట ఆవిడ. మనోవాక్యాయ కర్మలను పూర్తిగా సమర్పించి ఎవరికి? భర్తకి నిరంతరము అత్యంత భక్తి శ్రద్ధలతో తన భర్తను సేవించుతుండేది. ఆమె అతిథి సేవ అత్యద్భుతము. తమ ఇంటికి తెంచిన ఏ ఒక్క అతిథి కూడా పూజింపబడక అనాదరణకు గురి అవి వెళ్ళిపోవడం అనేది లేదు. ఆమె ఆచారములకు, అతిథి పూజలకు, పాతివర్త్య ప్రభావములకు భయపడిన సూర్యుడు తన యొక్క వాడి కిరణములను వేడి తగులుతుందేమో, ఒకవేళ ఆమె నొచ్చుకుంటుందేమో ఒకవేళ అని భావించి ఆమె మీద తన యొక్క కిరణముల యొక్క వేడిని మందమందముగానే ప్రసరింపచేస్తూ ఉంటాడట. తన యొక్క కిరణాలు ఆమె యొక్క సౌందర్యాన్ని పాడు చేస్తాయేమో, తన యొక్క కిరణాలు ఆమె శరీరమే పడి ఆమెకి వేడి తాపం వస్తుందేమో అని తన యొక్క కిరణాలను కూడా మందగింపజేసి లేత కిరణాలను పంపిస్తుంటాడట. వేడి తక్కువ ఉన్న కిరణాలను పంపిస్తుంటాడట సూర్య భగవానుడు. అంటే ఆమె పాతివర్త్య మహిమకి భయపడి, చూడండి, ఆమె మీద తన కిరణాలని వేడిని మందంగానే ప్రసరింపజేస్తుంటాడు. ఇంకా అగ్నికి కూడా ఎంతయో భీతి నుండి ఆమె సన్నిధందు తన యొక్క తీవ్రతను తగ్గించుకుని చల్లబడుతుండును. ఆమె వంట చేసే సమయంలో ఆ వేడి సెగ తన మీదకి వెళ్తుందోమని తన యొక్క వేడిని కూడా తగ్గించి
ప్రకాశింపజేస్తూ ఉంటాడట అగ్నిదేవుడు తన యొక్క. ఇక వాయువు కూడా భయభ్రాంతుడై ఆమె సమీపమున గల తన వేగంను తగ్గించుకొని నెమ్మదిగా వీచుతుండేటివాడు. అంటే వాయువు అమోఘమైన స్పీడ్ రావచ్చు, స్లోగా కూడా రావచ్చు, కానీ ఈమె మీదకి ఎప్పుడు కూడా స్పీడ్కి వచ్చేవాడు కాదట. ఎందుకు? ఈమె శరీరానికి తన యొక్క గాలి స్పీడ్ తగిలి ఆమె శరీరం బాధపడుతుందేమో అని ఈవిని భయపడి తక్కువ గాలిని వేస్తూ ఉండేవాడట. అంటే చూడండి, ప్రకృతే మానవునకు ఎలాగా సహకరిస్తుందో భయపడిపోతుందట. ఎందుకు? అంత భక్తి విశ్వాసం మనుషులకి కలిగి ఉండడం బట్టి. ఇంకా భూమి కూడా తన అడుగులు వేయు ప్రతి చోట, ఆమె అడుగులు వేస్తున్న ప్రతి చోట తన కఠిన స్పర్శకు బాధ నొంది తాను ఎక్కడ శాపిస్తుందో అని తెలిసి తన యొక్క మెత్తగా మారి మృదు స్పర్శను అందించుతుండెను. భూమి యాక్చువల్గా గట్టిగా ఉంటుంది. ఆ గట్టితనము తన యొక్క కోమలి పాదంతో పట్టి నడవడం వల్ల ఆ గట్టితనము తన యొక్క కోమలి పాదానికి నొప్పి వస్తుందేమోనని ఆ భూమాత కూడా తాను ఎక్కడ పాదం వేస్తుందో అక్కడ మెత్తగా మారిపోయేదట. ఎందుకు? గట్టిగా ఉండడం వల్ల ఆవిడ బాధపడి ఏదైనా శపిస్తుందేమో. ఇదంతా ఎలా జరుగుతుందట? ఆమె యొక్క పాతివ్రత్య ప్రభావము. ఇక్కడ భక్తి ఎవరు చూపింది? అవి బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి చూపలా, పతిదేవుని చూపించింది భక్తి. పతిదేవుడే తన యొక్క ప్రత్యక్ష దైవం కింద తాను పాతివ్రత్య వ్రతం తీసుకుంది. ఆమె అంత స్థితిలో ఉంది కాబట్టి ప్రకృతి పంచభూతాలు కూడా ఆమె వశమైపోయినాయి. మీ అందరికీ యోగ రహస్యాలు డే 1 నుంచి ఈ రోజు వరకు మీకు అదే చెప్తున్నాను. మీకు పతియే ప్రత్యక్ష దైవము. పతి తాగుబోతాడైనా అయినా అవ్వచ్చు, తిరిగిపోతాడైనా అవ్వచ్చు, జోదరైనా అవ్వచ్చు, వ్యభిచారైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది అతని యొక్క సహజ స్వభావ గుణ వాసనాతత్వము. అతను అలా ఉండొచ్చు, రాముడిలాగా ఉండొచ్చు, లేదా దుర్యోధనుడిలా ఉండొచ్చు, లేదా కృష్ణుడిలా ఉండొచ్చు, లేదా రావణ బ్రహ్మగా కూడా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ స్త్రీమూర్తి మాత్రము సతీ అనసూయలాగా ఉండాలి. మీకు నిజం చెప్తున్నాను, ఈ విషయం నాకు ఇప్పుడు కాదు, నాకు చిన్నప్పుడే తెలుసు. నేను పుట్టిన క్షణం నుంచి, నాకు వయసు ఊహ తెలిసిన కాడి నుంచి ఈ కథ నాకు తెలుసు. నాకు ఆ కథ తెలిసిన ఆ క్షణం, ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా ఏ స్త్రీమూర్తికి నేను ఇదే చెప్తా. నేను ఇది సత్యం. నేను లాయర్గా ఉన్న క్షణం నుంచి కూడా, గురువుగా మా ఈ క్షణం వరకు కూడా ఏ స్త్రీమూర్తి భర్త మీద కంప్లైంట్కి వస్తే గనక, భర్త మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే గనక, భర్త మీద కేసు వేయండి అని చెప్పి వస్తే గనక, మా సీనియర్ దగ్గరికి వస్తే మా సీనియర్ నా దగ్గర పంపించేవాడు అన్నమాట. వారికి ఇదే కథ చెప్తాను. భూలోకంలో స్త్రీ పాతివ్రత్య మహిమ ఎంత గొప్పదో చెప్తుంటాను ఈ కథనే. దీనివల్ల భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, భగవంతుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. ఇంకా ఈ స్త్రీమూర్తి పాతివ్రత్య మహిమ వల్ల పురుషుడుగా పునీతుడవుతాడు, అంత కిరాతకుడు కూడా పునీతుడవుతాడు. చూడండి, స్త్రీ యొక్క సౌభాగ్యం ఎంత గొప్పదో. ఆమె అంత పాతివ్రత్య మహిమతో ఉండటం వల్ల పతి ఎంత దుష్టుడైనా సరే అతను కూడా పునీతుడవుతాడట. నీ పతి బాగుండాలి అంటే, నీ మెళ్ళలో మంగళసూత్రం బాగుండాలి అంటే తనని పూజించడమే నీ విధి విధానము, నీ ధర్మము.
ఆ విధంగా చేయడం వల్ల నీకెంతో మేలు జరుగుతుంది, ప్రకృతి నీకు వశం అవుతుంది. మరి నా భర్త మంచివాడు కాదు కదండి అంటారు. ఎందుకు మంచివాడు కాకుండా ఉన్నారంటే, పూర్వజన్మలో నువ్వేదో విస్తరమ చేసి ఉన్నావు, దాని పరిహారంగా ఈ విధంగా వచ్చాడు నీ పతి. ఏది ఎలా జరిగినా గానీ నువ్వు మాత్రము ఇది మర్చిపోకూడదు. సతీ అనసూయ వంశంలోంచి వచ్చిన స్త్రీమూర్తిని నేను అని భావించి, ఆ గురు పరంపరగా వచ్చిన స్త్రీమూర్తిని భావించి పతిని ప్రత్యక్షంగా దైవంగా నీవు పూజ చేస్తూ ఉంటే నీ పాతివ్రత్య మహిమ వల్ల ఏదైనా మంచి జరగచ్చు నీ కుటుంబానికి. నీ కుటుంబం సంతోషంగా, ఆనందంగా, సౌభాద్రత్వంగా ఉండాలి అంటే నీవు ఈ తత్వాన్ని అలవర్చుకోవాల్సిందే అమ్మా అని ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటాను. ఎప్పుడు కూడా పాటించేవారు పాటిస్తుంటారు, పాటించిన వారు మాకు ఈ విధానం కుదరదండి, ఈ రోజులు అంత సతీ అనసూయ లాంటి పాతివ్రత్యాన్ని మేము భరించలేము, చేయలేము, మా వల్ల కాదు, నా భర్త రావణాసుడితో సమానం కాబట్టి వాడిని నేను రోడ్డు మీద నాడేస్తాను అంటూ వెళ్ళిపోతుంటారు కొంతమంది. వారికి చేతులకు నమస్కరించి నేను వదిలేస్తాను. ఎందుకు? మంచి చేయడమే నా ధర్మము, మంచి చెప్పడమే నా ధర్మము. నీ ధర్మం అలా ఉంది కాబట్టి నాకు సంబంధం లేదు తల్లి అని పంపించేసేవాడిని. ఇంకా ప్రాక్టీస్ మానేసిన తర్వాత కూడా చాలామంది వస్తుంటారు నా దగ్గరికి, మా భర్త ఇలా అంటాడండి, కేసీఆర్ ఎలా ఇయ్యాలండి, అతన్ని కోర్టుకి ఇచ్చాలండి, రకరకాల భావాలతో వస్తుంటారు అన్నమాట. సరే, ఏదేమైనా సరే ఇది మనము పాతివ్రత్య మహిమ ఇట్లా ఉంటుంది. అయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, ఆమె తన యొక్క పాతివ్రత్య ప్రభావం వలన ఏ దేవతా స్థానమును కైవసం చేసుకునో మా స్వర్గలోకమునే జయించునేమో ఎవరికి తెలియదు. మేమందరము ఆమెను చూచి భయపడుతుంటిమి. ఇందుకు ఏదైనా ఒక ఉపాయము మీరే యోచించవలను అని కోరితే, మాకెల్లరకు సర్వరక్షకులు మీరే సుమా. ఒకవేళ మీరేమియును చేక మిన్నకుండినచో మేమందరము మిమ్మల్ని వదిలిపెట్టి రాత్రింబావుళ్ళు ఆమెకు సేవ చేయు నిమిత్తముగా వారి ఇంటి ముందే చేతులు కట్టుకుని నిలబడి ఉండవలసిన వచ్చును. మేము చేతులు కట్టుకుని ఎవరి దగ్గర ఉండాలి? మీ దగ్గర ఉండాలి. మీరు ఏమి చేయలేదనుకో ఆమె గుమ్మ ముందుకెళ్ళి మేము చేతులు కట్టుకుంటుంటాము. అమ్మా ఏం చేయాలి చెప్పు తల్లి అని. మాకు అట్లాంటి దుస్థితి రావచ్చు అని దేవతలందరూ తమ యొక్క మనోబాధను వెల్లడించుకున్నారు. అప్పుడు దేవతల యొక్క మాటలు విన్న త్రిమూర్తులు కరులెర్రజేసి కామ క్రోధమును వహించి వణికిపోయిరి. వెంటనే వారిట్లా పలికిరట, ఏమే ఆమె పాతివ్రత్య మహిమ ఏపాటిదో ఎంతటి గొప్పదో నేడే వెళ్ళి పరీక్షించదముగాక. ఆమె యొక్క పాతివ్రత్య వ్రతమును భంగపరిచి ఆమెను మత్స్యలోకమునందు ఉంచుడియో లేక యమలోకమునకు పంపడియో నేడు నిశ్చయింపవలయును అని ఆ ముగ్గురు త్రిమూర్తులు బయలుదేరారు. మత్స్యలోకలు ఉంచుతాము, యమలోకలకు పంపించేస్తాము, మేము తేల్చి వచ్చేస్తామని చెప్పేసి ముగ్గురు ఏకకంఠంతో ఏకదేహంతో బయలుదేరారు. సతీ అనసూయను పరీక్షించుడికే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా భిక్షకుల వేషము ధరించి అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుకున్నారు. అప్పుడే అత్రి మహర్షి నిత్య కర్మానుష్ఠానమును నిర్వహించుట కొరకు గంగా తీరానికి వెళ్ళాడట. అంతటా మారు వేషలో ఉన్న త్రిమూర్తులు ఆశ్రమ ధర్మ ద్వారమునందు నిల్చుని, అమ్మా మేము అతిథులుగా వచ్చితిమి అని ఎలుగెత్తి పలికారట. అమ్మా అను పిలుపుని వినిన వెంటనే అనసూయ మాత బయటకు వచ్చిందట. బయటకు వచ్చిందట. మాత ఆకలితో అలమటించుతున్న బ్రాహ్మణులము, అలమటిస్తున్న బ్రాహ్మణులము, మీ ఇంటికి అతిథులుగా వచ్చితిమి. మీ ఆశ్రమమునందు నిరంతరము అతిథులకు తగిన సత్కారము సంతర్పణ విసుగు లేకుండా జరుగుతుండునని మీ కీర్తిని గూర్చి లోకమునంతటను వేణీళ్ళలో కొనియాడుతుండటం వల్ల విని మేము నేడు మీ వద్దకు వచ్చితిమి.
కోరిన భోజనమును కమ్మగా పెట్టదమని ఇచ్చా భోజనమును కోరుకున్నట్టుకై మేము ఏతించితిమి. మాకేది ఇష్టమో అది కోరుకోవడానికి మీ దగ్గరికి వచ్చి, ఎందుకంటే నువ్వు కోరిన భోజనం పెడతావట అని మాకు తెలిసింది. సాధ్వి, ఆలస్యం చేయకుండా మాకు ఆహారము వడ్డించము, లేనిచో మేము వేరొక చోటకి వెళ్ళేదము అని పలికారు. వారి మాటలను వినిన అతి సౌందర్యవతి అయిన అనసూయ మాత మిక్కిలి వినయంతో వారికి నమస్కరించి లోపలికి దయచేయమని ఆహ్వానించెను. ఉచిత ఆసనములు ఎందుకు వారి ముగ్గురిని కూర్చుండబెట్టి అత్యంత ఆదరముతో ఆద్యపాద్యములు సమర్పించి వారి పాద పద్మములను కడిగిందట. గంధ పుష్పాదులతో పూజించిన మీదట ముకులిత హస్తవాసి అయి, ఆర్యలారా, తమరు స్నానాదులను త్వరగా మిగించుకుని రావాల్సింది, నేను శీఘ్రముగా వంట చేసేదను. ఇంతలో మా ఋషివర్యులు కూడా ఏతిస్తారంటే వస్తారు అని అభివర్ణించింది. అందుకు అతిథులు, తల్లి, మేము స్నానాదులను ముగించుకునియే వచ్చితిమి. నీ భర్త ఎప్పటికి వచ్చునో ఏమో తెలియదు కదా, మాకు బాగా ఆకలి వేస్తుంది, వెంటనే భోజనం వండి పెట్టుము అని కోరారు. అతిథులు మాటలు విని సరే అని ఆ పతివ్రత తల్లి వంటగదిని చేరి త్వరతగతిన వంటను సిద్ధం చేసి అతిథుల కోసమే ఆసనములను ఏర్పరిచి భోజనమును స్వీకరించుటకు గాను వారిని రమ్మని కోరిందట. అప్పుడు ఏం జరిగింది? ముగ్గురు మూర్తులు పీటల మీద వేరువేరుగా కూర్చుండ చేసిను. ముందర స్థల శుద్ధి చేసి విస్తళ్ళు అమర్చెను. ముందుగా అందులో విస్తల్లో నెయ్యి తెచ్చి పాత్రలను సరిచేసిందట, పాత్రలలో వేసిందట. తదుపరి వడ్డించుటకే ఆ పతివ్రత శిరోమణి శాకపాకములను తెచ్చును, అంటే తాను వండిన కమ్మని రుచికరమైన వంట పదార్థాలు తీసుకొచ్చిందట. ఇంతలో అతిథుల ముగ్గురు కూడా ఆమెను వాంచి ఆపి ఇలా అన్నారట, మగువా, మాదొక మాటను వినుము. మేము చాలా దూరము నుండి మీ అతిథి సత్కార్యములను అందుకున్నట్టుకే వచ్చితిమి ఇక్కడికి. కానీ అపురూపమైన నీ సౌందర్యమును గాంచిన మా మనసులలో ఒక బలమైన వాంఛ కలిగినది. అది ఏంటట? నీవు నగ్న రూపమున ధరించి మాకు అన్నమును వడ్డించవలెనని మా ఆకాంక్ష. అందుకు నీవు అంగీకరించిన ఎడల మేము నీ ఆతిథ్యమును స్వీకరించదము, లేనిచో నిరాకరించి వెళ్ళిపోయేదము అని పలికారట. అతిథుల మాటలకు అనసూయ మాత నిశ్చేష్టురాలైపోయింది. ఇంతలో తేరుకుని తనలో తాను ఇట్లు తలపోయిస్తుందట. ఏమనట, ఈ ముగ్గురు సామాన్యమైన మనుషులు కారు, నా మనోభావమును పరీక్షించు నేపముతో వచ్చిన దేవతలలో లేక అవతార పురుషులో అయి ఉండవచ్చును, లేనిచో ఇట్టి విపరీతమైన కోరికను కోరి ఉండరు. వచ్చిన అతిథులు విముఖులై వెడలిపోయిన ఎడల తన తపస్సుకు హాని ఏర్పడినని పలికిన పతి ఆజ్ఞను ఉల్లంఘించుడే అగునట్లుగా గాక అతిథి పూజకు తీవ్రమైన భంగము వాటిల్ని కావున నా మనస్సు పవిత్రమై నిర్మలమై ఉండగా దుష్టుడైన మన్మధుడు నన్నేమి చేయగలడు? వారికి నగ్నంగా నేను ప్రదర్శన చేసిన నా మనస్సు నిశ్చలంగా ఉన్నది కాబట్టి, పవిత్రంగా ఉంది కాబట్టి, నిర్మలంగా ఉంది కాబట్టి దుష్టుడైన మన్మధుడు నన్నేం చేయగలడు? నా పతిదేవిని తపఫలమే నన్ను తప్పక రక్షింపగలదు అని కృతనిశ్చయమునకు వచ్చి ఆ ఋషిపత్ని ఏం చేస్తుందంటే వారిని సమీపించి తదాస్తు అని పలికిందట. వెంటనే ఏమైంది? నాయన, మీరు కోరిన విధంగానే అన్నమును వడ్డించేదను. మీరు స్వస్థ చిత్తులై కడుపారా హాయిగా భోజనమును స్వీకరింపుడు. స్వస్థ చిత్తులై అంటే స్వ అంటే ఆత్మస్వరూపం, స్వ అంటే తమ యొక్క, చిత్తు అంటే మనస్సు, బుద్ధితో కూడి కడుపారా ఆహారమును భుజించము అని చెప్పిందట. అనంతరము ఆమె వంటశాలలోకి ప్రవేశించింది. ఋషివర్యుడైన తన భర్త చరణములను దృఢముగా ధ్యానించి, అక్కడ భర్త లేడు, వంటశాలలో భర్త లేడు, కానీ భర్త యొక్క చరణములు అంటే పాదాలని స్మరించుకుంది.
భర్త యొక్క పాదాలను స్మరించుకుంది. స్మరించుకున్న వెంటనే భర్త యొక్క పాదాలు అక్కడ ఆవిర్భవించాయి. వెంటనే ఆమె భర్త యొక్క పాదాలను స్పర్శించింది, ధ్యానించి స్పర్శించింది. ఈ వచ్చిన అతిథులు నా బిడ్డలుగా మారిపోవుగాక అని సంకల్పించుకుంది. ఎప్పుడు సంకల్పించుకుంది? పతిదేవుణ్ణి మనస్సులో ఊహించుకుని పతిదేవుని యొక్క పాదాలను దర్శనం చేసుకుంది. అందుకు తన యొక్క సంకల్పము నిర్విఘ్నంగా చేయించింది, పూర్తి చేసుకుంది. ఊరికనే సంకల్పం చేసుకుని రాదు, పతిదేవుని యొక్క పాదాలను స్పర్శించింది, ధ్యానించింది. అందుకు ఆమె సంకల్పం నెరవేరింది. ఇది ఆమె యొక్క పాతివ్రత్య మహిమ. ఆమె అంత గొప్పది ఎలా అయిందంటే భర్తను దైవంగా చూసింది కాబట్టి అంత గొప్పదాని కింద తయారైంది భూలోకంలో. లేకపోతే తనకంత గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చుండేవి కావు, భర్తను దైవంగా పూజించింది కాబట్టి. తదుపరి వివస్త్రయై నగ్న రూపంతో అన్నోదకమును తీసుకుని వడ్డించుటకే భోజనశాలకు బయట చేరింది. అచ్చట అత్యుత్తమమైన దృశ్యము ప్రత్యక్షమైంది. భోజనము చేయుటకే విస్తల ముందు పీటల మీద కూర్చుని ఉన్న అతిథులకు త్రిమూర్తులు పసిపిల్లల మాదిరిగా పీటల ముందు కేర్ 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 ఏడుస్తున్నారట. ఆ శిశువులను చూసి అద్భుత ఆశ్చర్యచకితురాలై సతీ అనసూయ తిరిగి వంటశాలను ప్రవేశించి త్వరగా వస్త్రములను ధరించి పసిపిల్లల సమీపానికి వచ్చి ఆ ముగ్గురు పసిపిల్లలు ఏడుపుతో కేరింతలతో నేల మీద అటు ఇటు పొర్లు ప్రాకుతుండిరి. వెంటనే వారిని తన యొక్క అమృత హృదయము వాత్సల్యంతో పొంగిపోయి వెంటనే పసిపిల్లలుగా మారిన ఆ ముగ్గురిని తన ఒడిలోకి తీసుకుని ఆప్యాయంగా తనకి హెదకు అత్తుకుని ముద్దాడుతూ ఆ మహా తల్లి స్తన్యము పొంగి పొర్లాడిందట. తన హృదయానికి అత్తుకోగానే తన స్తన్యము పాలుతో పొంగి ప్రొల్లాడిపోయిందట. నాయనా బాబు వస్సా, ఆకలి వేసిందా, ఏడవకు బిడ్డ అని అంటూ వారిని ముగ్గురిని బొజ్జగించుతూ వారికి పాలిచ్చిందట, చన్యం ఇచ్చిందట. ఆ విధంగా ఒకరి తర్వాత మరొకరికి కడుపారగా తన చనుబాలు త్రావించిన సతీ అనసూయ 3 లోకములకు అధిపతులైన ఆ త్రిమూర్తుల యొక్క ఆకలిని తీర్చి తృప్తిపరిచింది. ముగ్గురు పసిపిల్లలను మార్చేసింది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమ. ఇక చూడు నామధరక, చూడుము ఎంత గొప్ప విచిత్రము ఘటించిందో కదా. ఈ చరాచర సృష్టిని రచించి పోషించి సంహరించి గలగడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పతివ్రత శిరోమణికు సతీ అనసూయ మాత యొక్క అతులితమైన పాతివ్రత్య తపో ప్రభావంచే పసిబాలుడిగా మారిపోయిరి. ఎవరి బొజ్జలలో చతుర్భుజ భవనములు, సప్తరు సముద్రములు, సముద్ర గర్భములు గల బడబాగిని సైతము ఉండునో అటు లోకేశ్వరుల క్షుద్బాధ ఒక పతివ్రత తల్లి యొక్క స్తన్యపాన మాత్రము చేత నివారింపబడిన కదా. ఆహా, ఆమె పాతివ్రత్యము ఎంత ప్రభావము, మనము ఏమని పొగడదము, అది ఎవరికి సాధ్యము? చతుర్ముఖములు గల బ్రహ్మదేవుడు అలుపెరగకుండా అహర్నిశలు సృష్టిని రచించుతూనే ఉండును. అంతని మహానుభావుని ఆకలి ఒక స్త్రీమూర్తి యొక్క స్తన్యపానంచే ఎట్లు తీరవచ్చును? పాలభాగమున 3వ నేత్రమును ధరించిన ముక్కోటికి పంచముఖుడైన కాలాగ్ని రుద్రుడుకు అసూయ నెరగని అనసూయ మాత తన స్తన్యమునిచ్చి తృప్తిపరిచింది కదా. అమోఘమైన అత్యద్భుతమగు పాతివ్రత్య ప్రభావము చే త్రిమూర్తులను సైతము పసిబాలులుగా మార్చివేసిన సతీ అనసూయను తన అర్ధాంగగా చేపట్టిన అఖండ తపస్విగా అత్తిరి మహర్షి ఇంటికేగి ఎంతటి గనుడో చూడండి. సతీ అనసూయ వంటి ఆ పాతివ్రత్యం వహించే స్త్రీమూర్తికి భర్త అయినందుకు అత్తిరి మహర్షి ఎంత గొప్పవాడు చూడండి, ఎంత గొప్పవాడయ్యాడు చూడండి. అత్తిరి మహర్షికే పేరు తీసుకొచ్చింది సతీ అనసూయ మాత. అంటే పురుషుడి యొక్క విజయానికి స్త్రీ ఏ కారణము అని చెప్తుంది శాస్త్రం. పురుషుడి యొక్క విజయానికి, పురుషుడు పేరు ప్రతిష్టలు రావాలన్నా వెనక స్త్రీమూర్తి ఉండాలి. పురుషుడు పడిపోవాలన్నా వెనక స్త్రీమూర్తే కారణము.
శ్రీమూర్తే అంతటికి మూలము. అటువంటి శ్రీమూర్తులందరికీ నమస్సుమాంజలు. ఇక అనసూయమాత ఆ ముగ్గురు శిశువులను తన ఒడిలో ఎత్తుకుని బొజ్జగిస్తుందట. చక్కగా ఆడించింది, ఊయల్లో పరంబర చేసి జోలపాట్లు పాడుతుంది. ఉపనిషత్తుల్లోనే రహస్వాధ్యములను బోధించగలిగే చక్కని పాటలను సప్తస్వరములను మేళవించి అత్యంత ఉల్లాసముతో పాడుతూ ఆ త్రిమూర్తులను జోకొట్టి నిద్రపుచ్చుతుంది. ఎలా పాడుతుందట? ఉపనిషత్తుల్లోని రహస్య స్వాధ్యములను బోధించగలిగే చక్కని పాటలనట. ఉపనిషత్తుల్లో రహస్యం ఉంది, ఆత్మ యొక్క తత్వానికి సంబంధించిన రహస్యం ఉంది. ఆ రహస్యంతో కూడిన తత్వాలతో కూడిన పాటలు పాడుతుందట. ఆవిడ మామూలు పాటలు కాదు పాడేది. ఆ పాటతో డోల కొట్టి నిద్రపుచ్చుతుందట. ఇదంతా జరిగిన మీదట మధ్యాహ్న కాలము సమీపించినందున అతిథులు ఆగమనమునకు వేళయిందని తలంచి నిర్మలమైన మనసుతో అత్రి మహర్షి తన ఆశ్రమమును చేరుకున్నారు. అతిథులు వస్తారు, వారు వచ్చే టైంకి వెళ్ళిపోవాలి అని చెప్పి అత్రి మహర్షి తన ఆశ్రమానికి వచ్చాడట. ఆశ్రమమునందు అడుగుపెట్టిన అత్రి మహర్షికి విస్మయ మోహమనమైన సన్నివేశం గోచరించింది. పసిపాపలతో కూడిన ఉయ్యాలను ఊపుతూ డోలపాట్లు పాడుతున్న తన భార్య గోచరమైంది. వెంటనే ఈ పిల్లలెవరు, వీరిని నీవు నిద్రపోచడం ఏమిటి, ఇదంతా ఆశ్చర్యకరంగా కనబడుతుంది అని తన భార్యను అత్రి మహర్షి ప్రశ్నించాడు. అప్పుడు జరిగిన వృత్తాంతం అంతయు తన భార్య భర్తతో చెప్పుకుంది. వెంటనే ఋషీశ్వరుడు తన జ్ఞాన నేత్రములతో యథార్థ విషయము గమనించి, అమ్మా, వీరు ఎవరో అమాయకులు కాదు అనసూయ, వీరు సాక్షాత్గా త్రిమూర్తులే అని పలికి ఆయన వారికి నమస్కరించారట. అంతలా ఆ త్రిమూర్తులు వారి ఎడల ప్రసన్నులైరి ఊయలలో గల శిశు రూపములను వీడి నిజ రూపములతో వారి ఎదుట సాక్షాత్కరించి ఇట్లు పలికారు. ఇట్లు చెప్తున్నారట. తన మా యొక్క నిజ రూపాలు ధరించి త్రిమూర్తులు పలుకుతున్నారు. ఏమని? అనసూయ తల్లి, అత్రి మహర్షి, మీరు ధన్యులు, మీ భక్తికి మెచ్చితిమి. మహర్షి, నీ భార్యకు అనసూయ వంటి పతివ్రత శిరోమణిని ముల్లోకములను ఎందెచ్చడను మేము చూడలేదు. మీకు ఒక వరమును ఇచ్చేద్దాము, కావున మీకు అభిష్టమైన వరమును కోరుకొని అని పలికి వరం కోరుకోండి అని పలికారట. వెంటనే అత్రి మహర్షి తన సతిని చూచి, నీకేమి కావలియునో దానిని కోరుకో అని చెప్పాడట. అంతటా అనసూయ తల్లి తన భర్తతో, స్వామి, వీరే నా ప్రాణేశ్వరులు, మీరే నా ప్రాణేశ్వరులు, మీ భక్తికి పరవశించి ఆ దేవతలు దిగి వచ్చిరి. కావున ఈ ముగ్గురు మన ఇంటిలో కుమారులుగా అవతరించి త్రిమూర్తి స్వరూపులు ఏకరూపులై ఉండేవులని నా మనోభీష్టము అని వెల్లడించిందట. చూడండి ఏం చెప్తుందో. అత్రి మహర్షి ఏమన్నాడు? నీకేదైనా వరం ఉంటే కోరుకో అని చెప్పాడు. ఇప్పుడు ఏమేమి చెప్తుంది? నా కోరిక ఇదని చెప్పలేదు. మీరే నా ప్రాణేశ్వరులు, మీ భక్తికి పరవశించే ఆ దేవత దిగి వచ్చారు. అసలు వచ్చింది ఎవరి కోసము? అనసూయ మాత కోసము. అనసూయ యొక్క పాతివ్రత్య మహత్యాన్ని తెలుసుకుందాం కోసము ఆమెని మత్స్యలోకం కానీ యమలోకం కానీ పంపించేస్తానని ప్రతిజ్ఞ భూమి మీదకి వచ్చారు వాళ్ళు. కానీ ఏం చెప్తుంది? మీ భక్తి, మీ యొక్క భక్తికి మెచ్చి భూమి మీదకి వచ్చేవాళ్ళు, వాళ్ళు మీకు వరాన్ని ఇస్తానంటున్నారు. మీరు నా ప్రాణేశ్వరులు కాబట్టి, మీ భక్తికి మెచ్చి వాళ్ళు దిగి వచ్చారు కాబట్టి, వీరిని ముగ్గురిని ఏకరూపంతో ఏక వ్యక్తిగా ఏకరూపంతో ఏక శరీరధారులుగా నా వద్దకు రావాలి, నా కుమారులుగా రావాలి అని కోరుకున్నట్టు. ఇది నా మనోభీష్టము, నా మనసుకి ఇష్టం. ఇది మనోభీష్టము, నా కోరిక అనలేదు, మనోభీష్టము. మనో అంటే మనసు, అభీష్టము మనసు, ఇష్టము, ఇష్టం. ఇది అలా కోరుకుంది. అత్రి మహర్షి అట్టి వరము నీయమని త్రిమూర్తులను కోరింది. ఇప్పుడు సతీమాత అనగలేదు త్రిమూర్తులు నా కోరిక తీర్చండి అని. నాకు ఇలా ఇష్టంగా ఉంది అని చెప్పింది. నా కోరికదని కూడా చెప్పలేదు. వెంటనే ఆమె ఇష్టాన్ని అత్రి మహర్షి కోరుకున్నాడు. మాకు ఈ విధంగా మాకు ఈ వరంగా ఇవ్వండి అని. వారు తదాస్తని మీరు కోరుకున్నట్లుగా మీ గృహమునందు మేము
పుత్రులమై ఉండేదము అని వరని ప్రసాదించి వాళ్ళు వెంటనే తమ లోకాలకు వెళ్ళిపోయారు. కొంతకాలానికి అనసూయ గర్భమున 3 కుమారులు జన్మించారు. చతుర్ముఖ బ్రహ్మ చంద్రుడై జన్మించెను, విష్ణుడు దత్తాత్రేయునిగా అవతరించెను, శంకరుడు దుర్వాసునిగా జనించెను. దుర్వాస మహర్షి ఎవరు? శంకరుడు. దత్తాత్రేయుడు ఎవరు? విష్ణుమూర్తి. చతుర్ముఖ బ్రహ్మ చంద్రుడై జన్మించడట. అపురూపమైన అందచందములతో జన్మించిన 3 కుమారులను గాంచి ఆ ఋషి దంపతులు తమ మహాద్భాగ్యమునకు తామే మురిసిపోవచ్చు అంతులేని మహానందమును అనుభవించిరి. ఓయి నామధారక, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆ త్రిమూర్తులకు అత్రి మహర్షి భార్య అయిన పతివత శిరోమణియగు అనసూయ తప్ప ఇంతకు ముందు మరెవ్వరు కూడా తల్లి అయినట్లుగా వినలేదు. చూడండి, అనసూయ మాత తప్ప 3కి తల్లిగా ఈ భూప్రపంచంలో విశ్వంలో మేము వినలేదు అని చెప్తున్నాడు. మహాసాధ్వేగు అనసూయ యొక్క సౌభాగ్యమును మనము ఏమని కొనియాడగలము? త్రిమూర్తులకు మాతృమూర్తి అయిన ఆమె యొక్క ఘనతరమైన కీర్తి ప్రతిష్టలు త్రిభువనములందు వ్యాపించి శాశ్వతంగా నిలిచిపోయాయట. అనంతరము ఆ 3లో దుర్వాసుడు చంద్రుడు తమ తల్లి ఎదుట నిలబడి, అమ్మా మేము తాపసులము. దుర్వాసుడు చంద్రుడు ఇద్దరు తల్లి ముందు నుంచి మేము తాపసులము, తపస్సు కొరకే మేము మా నిజస్థానంలోకి వెళ్ళిపోవుదము, అందుకు మాకు అనుజ్ఞ ఇవ్వండి అని అత్యంత ప్రీతితో అడిగిరి. ముందుగా దుర్వాసుడు లేచి నిలబడి తల్లికి నమస్కరించి, మాత నేను ఋషీశ్వరుడును, అనుష్ఠానమునికే తీర్థక్షేత్రమునికి వెళ్ళేదను, నాకు అనుమతి ఇవ్వండి అని వినయంతో ప్రార్థించాడట. పిమ్మట తర్వాత చంద్రుడు సమీపించి తల్లికి ప్రణమిల్లి, జనని నా నివాస స్థానం చంద్రమండలము, అతడి నుండియే నిత్యము నీ దివ్య చరణములను దర్శించుకుంటాను, నాకు వెంటనే అనుజ్ఞ ఇవ్వండి అని కోరుకున్నాడట. ఇక 3వ వాడు దత్తుడు, దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి, అతడే విష్ణుమూర్తి. అంతేకాదు త్రిమూర్తి స్వరూపుడే ఆ దత్తాత్రేయుడిని నీ మనసులో నిశ్చయంగా కలిగి ఉండుము అని ఎవరికి చెప్తాడు? నామధారకుడికి చెప్తాడు సిద్ధముని. ఇతడు మాత్రమే మీ వద్ద మీ గృహమునందే ఉండును. వీళ్ళిద్దరూ చెప్తున్నారన్నమాట అనసూయమాతకి. అనసూయమాతకి ఇలా చెప్తున్నాడని చెప్పేసి నామధారకుడికి సిద్ధముని చెప్తున్నాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయ అంశ కాబట్టి ఇతను మాత్రమే నీ గృహంలో ఉంటాడు, మేము తాపసులం కాబట్టి మా నిజ స్వస్థలానికి వెళ్ళిపోతాము మీరు అనుమతిస్తే అని చెప్పాడు. సర్వం విష్ణుమయం జగత్ అనే శృతి వాక్యాన్ని అనుసరించి ఆ దత్తాత్రేయుడు విష్ణుమూర్తి యొక్క పూర్ణావతారము. మీ తపఫలం వలన త్రిమూర్తులు ఏకమై మీ గృహమునందే దత్తాత్రేయులుగా అవతరించిరి. ఇప్పుడు ఇతడు మీ ఇంటనే ఉండగలడు. అంటే దత్తాత్రేయుడు భగవంతుడు తనకు పుత్రుడై జన్మించవలని అత్రి మహర్షి కోరుకున్నాడు కదా. భగవంతుడు తనకు పుత్రుడే జన్మించాలని అత్రి మహర్షి కోరుకున్నాడు. అందులో పరమాత్మ ప్రసన్నుడే మయా అహం దత్తః అనగా నన్ను నేను నీకు సమర్పించుకుంటుని అని పలికాడట ఇప్పుడు ఇందాక వరంలో. అందువల్ల భగవంతుని యొక్క ఈ అవతారమునకు దత్తుడు అంటే దత్తాత్రేయుడు అని పేరు కలిగిందట. ఆ ప్రభువు యొక్క పాద పద్మానురాగములతో స్పర్శజాత తనువులను పునీతమనర్చుకుని యదు మహారాజు, కార్తవీర్యజనుడు మొదలగు వారు యోగము ద్వారా భోగము మోక్షము అను 2 సిద్ధులను పొందిరట. ఎవరి ద్వారా? దత్తాత్రేయుడి ద్వారా. యదు మహారాజు, కార్తవీర్యార్జునులు తర్వాత కథల్లో వస్తాయి మనకిది. వెంటనే ఇతడు మీ ఇంటనే ఉండగలడు, ఇది నిశ్చయము అని దుర్వాసుడు చంద్రుడు కూడా ఆమె వద్ద సెలవు తీసుకుని తమ యొక్క తల్లిదండ్రులకు నమస్కరించి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారట. అనసూయ అత్రి దంపతులు ముద్దు బిడ్డడైన శ్రీ దత్తాత్రేయుల వారే గురు పరంపరగా ఏర్పడిన మూలపీఠముగా నువ్వు తెలుసుకొనుము అని ఈ ప్రకారముగా సిద్ధముని నామధారకుడికి వివరించి చెప్పగా అతడు మిగిలి సంతోషించాను. అప్పుడు పిమ్మటి నామధారకుడు గురువైన సిద్ధముని మిక్కిలిగా స్తుతిస్తూ ఈ విధంగా అడుగుతున్నాడట.
కృపా సింధు జ్ఞానమూర్తి భక్తజన మనోహర సిద్ధ యోగేశ్వర, మీకు జయము జయము. దయతో నా విన్నపాన్ని వినండి. మీ అనుగ్రహం వల్ల నాలో జ్ఞానోదయమైంది, నాకు చాలా అర్థమవుతుంది. మీరు నన్ను తరింపజేయటకే వచ్చితిరి. శ్రీ దత్తాత్రేయ స్వాముల వారి జన్మ వృత్తాంతములకు సంబంధించిన పూర్వకథ పూర్తిగా విస్తరించి నాకు చెప్పగా నేను చక్కగా వినగలిగితిని. అనసూయ సతి కారణమున అవతరించిన యోగిరాజు శ్రీ దత్తాత్రేయులు మమ్మల్ని తరింపచేయగలరు. ఆ తర్వాత శ్రీ గురుమూర్తి దత్తాత్రేయులే ఏ అవతారాల్లో ధరించును, ఇందుకు సంబంధించిన కథనమును క్రమముగా ఈ బాలునిపై అంటే నామధేయుడు ఈ బాలునిపై దయతలంచి విస్తారంగా చెప్పలరని ప్రార్థించాడట. ఇట్టి నామధారక సిద్ధముని సంవాదంతో కూడిన మనోహరమైన ఈ కథను శ్రద్ధగా వినువారికి సకల అభీష్టములు నెరవేరగలవని శ్రీ గంగాధర నందనునగు సరస్వతి లోకమునకు ప్రకటింపజేశాను. ఇది శ్రీ గంగాధర సరస్వతి విరచితమగు సిద్ధ నామధారక సంవాదాత్మకమైన పరమకథ కల్పతరువగు శ్రీ గురు చరితామృతమునందలి శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యానము జ్ఞానకాండమునందు త్రిమూర్తి అవతార కథనము అను 4వ అధ్యాయం సమాప్తము. జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త, జై దత్త గురుదత్త. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదేవ, జై గురుదత్త. హరే కృష్ణ. పాతివ్రత్యం ఎంత గొప్పదో మీరందరూ కూడా అనసూయ మాతలే. అవునా కాదా? హరే కృష్ణ గురుజీ, పాతివ్రత్యానికి ఇంత మహిమ ఉంటుందా? ఉంటుందనే కదా మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. అదే ఇంత త్రిమూర్తులు సృష్టికర్తలైన త్రిమూర్తులకి లయకారుడైన వీళ్ళకి ముగ్గురిని పసిపాపలయ్యారంటే మరి ఎంత వింతే కదా అది. అంటే దేవుళ్ళనే వశం చేసుకునేంత పవర్ ఉంటుందా? స్వామి, ఈ ప్రశ్న మీరు అడగకూడదు, అది ఇక్కడ ఉన్న వాళ్ళు అడగాల. సరే, ఎవరు అడగాలి? వీళ్ళందరూ కామైపోయారు. అన్మిట్ అవ్వండి తల్లులు, తల్లులు అడగాలి. అందరూ వీడియో సాన్ చేసుకోండి. మరి తల్లులు అందరూ కూడా సతీ అనసూయ మాతలే. అందుకే ఇంక వీళ్ళు అడగరు ఆ విషయాన్ని. మనం అడగకూడదు అది. అవును కదా? అందరూ తల్లాడుతున్నారు కానీ మాట్లాడలేదు. హరే కృష్ణ గురుజీ, మా వారు పక్కనే ఉన్నారు గురుజీ, అదే అడుగుతున్నారు గురుజీ. గురుజీ భగవాన్ గురించి చెప్తున్నా కూడా లేడీస్ అందరూ కామ్గా ఉన్నారు, ఎవరేమనట్లేదు. మా గురుజీ మరి మమ్మల్ని అలా మారుస్తూ మా చక్రాస్ అన్ని హీలింగ్ చేస్తూ అన్ని చెప్తున్నారు కదా, అందుకే చక్కగా వింటున్నాము. మీకు డే ఫస్ట్ యోగ రహస్య క్లాస్ నుంచి ఈ రోజు కూడా చెప్పుకోవచ్చు. దీనికోసమే మీకు చెప్పుకొస్తున్నాను. మీ వల్లే మీ పతిదేవులు స్వర్గంలోకి వెళ్ళవలసి ఉంది. నా భార్య వల్లే నేను స్వర్గంలోకి వెళ్ళాలి.
మేము మామూలుగా వెళ్ళలేము. మీరు ఎంతగా మీరు మీ పతిదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, భగవంతుని దగ్గర కూడా వెళ్ళక్కలేదు. ఈరోజు శివరాత్రి చెప్పి గుడికి వెళ్ళి వచ్చాడు, గుడికి వెళ్ళక్కలేదు ఎవరు కూడా. ఎవరైతే పతిదేవుని యొక్క పాదాలను స్పర్శిస్తూ పూజ చేస్తూ ఉంటారో భగవంతుడి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, భగవంతుడే మీ పాదాల వద్దకు వస్తాడు. ఇదే మీకు అందరికీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. మీరేమో భగవంతుడి పాదాలు నమస్కరించకుండా గుళ్ళో విగ్రహాన్ని నమస్కరించడానికి పోతానంటున్నారు. మరి నేనేం చేయను? మరి నేను ఇలా కాదని చెప్పేసి ఈరోజు గురు చరిత్ర ద్వారా మీకు తెలియపరచాలని ఆ శ్రీ గురుమూర్తే ఈరోజు మీ యోగ రహస్య లీలింగ్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మామూలు తల్లులు కాదు, మహాపతివత తల్లులు. వారి యొక్క పాతివ్రత్యాన్ని తెలియపరచడం కోసము నేనే గురుచరిత్ర రూపంగా వస్తున్నాను వారింటికి అని చెప్పి శ్రీమూర్తే స్వయంగా మీ వాకిట్లోకి వచ్చాడు. మీ పాతివ్రత్య మహత్తును ప్రపంచానికి వెల్లడి చేయడానికి. మీలో ఉన్న పాతివ్రత్యాన్ని ఇంకా బయట తీయండి. ఇప్పటికీ మీరు మంచి తల్లులు కాబట్టే మీరు ఈ టైంలో ఈ క్లాస్ వింటున్నారు. లేకపోతే వినగలుగుతారేంటి? ఎంతమంది ఉన్నారు ఈ క్లాస్ వింటున్నానికి? ఇప్పుడు ఎంతమంది మన యోగ రహస్యాల స్టూడెంట్స్ కింద వచ్చారు? మూర్తి తల్లులు. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు అంటే మీ యొక్క పాతివ్రత్య మహిమ గొప్పది కాబట్టే మీలో ఉన్న పాతివ్రత్య మహిమ ఇంకా ప్రపంచానికి తెలియడం కోసము మీ భర్తల్ని స్వర్గలోకం యొక్క మెట్టుని ఎక్కించడం కోసము మిమ్మల్ని శ్రీ గురుమూర్తి తయారు చేస్తున్నాడు. ఇది తథ్యం. హరే కృష్ణ.